ఎవరు మనల్ని శాసించలేరు, మనల్ని ఎవరు కమాండ్ చేయలేరు. మన శక్తిని మనమే ఉపయోగించుకుంటాం. మన శక్తి మనకు ఎలా ఉపయోగపడుతుంది? మనం ఈ ప్రపంచాన్ని చెడుగా చూసి సత్ప్రవర్తన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తూ ఉంటే అవన్నీ మళ్ళీ తిరిగి మనకే చేరుతాయి. అలా కాకుండా మనం మంచి చేసి సత్ప్రవర్తన కలిగి ఉండి సద్భావంతో మెలుగుతూ ఉంటే అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేవతా స్వరూపాలన్నీ కూడా మనకు మంచి చేస్తూ ఉంటాయి, అదృష్టాన్ని తీసుకొస్తాయి. సో మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా మీ ఆలోచన నుంచే వస్తుంది కాబట్టి మీ ఆలోచనలోనే మార్పు చేసుకోవాలి. మార్పు మీతోటి మొదలవ్వాలి. ఇక ప్రపంచంలో మిమ్మల్ని శాసించేవాళ్ళు కానీ మీకు అడ్డుపడే వాళ్ళు కానీ ఎవరు ఉండరు. మీకు మీరే అడ్డుపడతారు, మిమ్మల్ని మీరే శాసించుకుంటూ ఉంటారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క మానసిక స్థితిలో చెడు ఆలోచనలను కానీ భయాలను కానీ ఉంచమాకండి. ఏదైతే జరిగింది వదిలేసేయండి. మీరు దేనికి నమోషి అవసరం పని లేదు. ఈ ప్రపంచం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక మీదట మీరు ఏం చేస్తే ఆనందంగా ఉంటారో అది మాత్రమే చేయండి. అదే పొందుతారు, అదే శాశ్వతమైనది. మీరు ఇక్కడికి కష్టాలు పట్టడానికి రాలేదు భూమి మీదకి, ఇక్కడ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వచ్చారు. మీరు భయపడుతూ మీ యొక్క శక్తిని అన్నిటికీ తప్పు మార్గాల్లో ఉపయోగించుకొని మళ్ళీ జీవితంలో తప్పులన్నిటినీ జీవితంలో చేసేలా చేసుకుంటున్నారు. వదిలేసేయండి చెత్త అంతా. ఉన్నదంతా గొప్ప సృష్టి. భగవంతు సృష్టిలో ఎక్కడ కూడా మీకు తప్పులు ఉండవు. మీరే శక్తి, మీ ఆలోచనే శక్తి. ఈ ఇంత శక్తి కలిగిన వాటికి మంచి వాటికి మీ శక్తిని ఉపయోగించుకుంటే సరిపోతుంది కదా. అందుకని ఉత్తమమైన వాటిని ఆలోచిస్తూ ఉంటే ఉత్తమమైనవి జరుగుతాయి. ఉత్తమమైన వాటికి శక్తి ఇవ్వండి, దానికోసం పని చేయండి, ఈ ప్రపంచం కోసం పని చేయండి. భగవద్గీతలో ఒక మాట ఉంటుంది, చాలా మంచి విషయం. మీకున్నదంతా ఈ ప్రపంచం కోసం ఖర్చు పెడితే మీకు ఈ ప్రపంచం అంతా ఉంటుంది అని. అంటే మీ ఆలోచన, మీ యొక్క శక్తి, మీరు సంపాదించిన డబ్బు, మీరు చేసేటువంటి పని మొత్తం ఈ ప్రపంచం కోసం ఖర్చు చేస్తే మీకు ఈ ప్రపంచం మొత్తం సహాయం చేస్తుంది అని అర్థం. అందరూ ఇది తెలుసుకొని జీవించాలి. అందుకని ఎక్కడ భయపడొద్దు. సాధ్యమైనంత వరకు ఈ ప్రపంచానికి మీ సేవలు అందించండి. తిరిగి ఆ సేవలన్నీ మీకు అందుతాయి, సందేహమే లేదు. ఇదే విశ్వ నియమం. లోక సంస్థ సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.